3 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు తెలంగాణ రాష్ట్రం 4వ వసంతంలోకి సగర్వంగా అడుగుపెడుతున్నది. ఈ శుభ సందర్భాన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులందరికీ హృదయపూర్వకంగా నివాళులను సమర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. నాటి ఉద్యమ నాయకుడు, నేటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఆశయ సిద్ధి కోసం తపించారో ఆ ఆశలు ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చే దిశగా మన ప్రస్థానం కొనసాగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా మారుతుందని ఉద్యమ సమయంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పర్యాయాలు ప్రకటించడం జరిగింది. ఈ మాటలు నేడు నిజమయ్యాయని తేలిపోతా ఉన్నది. ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82% ఆదాయ వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల సత్ఫలితం ఇదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో సమకూరే సంపద ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో 35 వివిధ సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. 38 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, విద్యార్థులకు సన్న బియ్యం, కొత్తగా 510 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి లాంటి కార్యక్రమాలన్నింటినో అత్యంత మానవీయ కోణంలో అమలు చేస్తా ఉన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి జీతాలను కూడా భారీగా పెంచి వారి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనీస వేతన చట్టం ఖచ్చితంగా అమలు చేస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం మనది. నేటి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు ఉపయోగపడే 2 మానవీయమైన కార్యక్రమాలను ప్రారంభించబోతా ఉన్నాం, అమలు చేయబోతా ఉన్నాం. ఎల్లుండి నుండే రాష్ట్రంలో ఒంటరి మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,000 రూపాయల జీవన భృతి కూడా అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15,000 రూపాయల విలువైన కేసీఆర్ కిట్ను పేద మహిళలకు అందించే మంచి పథకం రేపటి నుండే అమల్లోకి కూడా రాబోతా ఉన్నది. గర్భిణీ స్త్రీలకు 3 విడతలుగా మొత్తం 12,000 రూపాయలను అందించే కార్యక్రమం కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం. అదే గనక ఒక ఆడపిల్ల జన్మించినట్టయితే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరొక 1,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రసవానంతరం తల్లి పిల్లలు క్షేమంగా ఉండాలనే తలంపుతో వారిరువురికి సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ను రాష్ట్ర ప్రభుత్వమే అందజేయబోతా ఉన్నది. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముందడుగు వేస్తున్నది. విద్యుత్ కొరత సవాల్ను సమర్థవంతంగా అధిగమించాం. ఇవాళ విజయవంతంగా కోతల్లేని నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడం కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది డిసెంబర్ మాసాంతం వరకు అన్ని నదీ జలాలు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా గ్రామాలకు చేరుతాయి. ప్రజలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతా ఉన్నది. రహదారులన్నింటినీ ఈరోజు చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం యొక్క 3వ దశ కార్యక్రమం రాబోయే నెలలో ప్రారంభం కాబోతా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకమంతా కూడా ఈ కార్యక్రమంలో విరివిగా విస్తృతంగా పాల్గొనాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రామాలలో ఉండే మానవ సంపదను కూడా సరిగ్గా వినియోగించుకుంటేనే మహత్తరమైన ఫలితాలను సాధించవచ్చని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భావిస్తా ఉన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఆయా అనుబంధ వృత్తులకు ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా
పల్లెలను ప్రగతి బాట పట్టించే సమగ్ర ప్రణాళికలను రూపొందించడం జరిగింది. గొర్రెల పెంపకంలో అపారమైన నైపుణ్యం కలిగిన గొల్లా కుర్మ సోదరులకు 75% భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను మరి పంచే పథకం కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. దీనికోసం జిల్లాలోని గొర్రెల కాపర్ల సొసైటీలు మరి ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా చేస్తున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న నీటి వనరులను సాగునీటి కోసమే కాకుండా మత్స్య సంపదకు చేపల పెంపకానికి సంబంధించి కూడా మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి లాభాలను మాత్రం మన గంగపుత్ర, ముదిరాజ్ మరియు మత్స్యకార సోదరులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కార్మికులకు అవసరమయ్యే నూలు, రసాయనాలను 50% సబ్సిడీతో ప్రభుత్వమే అందిస్తా ఉన్నది. అదే రకంగా నేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణ సోదరులకు ₹1,00,000 వరకు ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వమే అందించబోతా ఉన్నది. రజక సోదరుల కోసం బట్టలుతికే అధునాతమైన యంత్రాలను కూడా అందించబోతా ఉన్నది. విశ్వబ్రాహ్మణులకు కూడా ఆర్థిక ప్రేరణ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉన్నది. ఇతర కుల వృత్తులకు కూడా మరి అన్ని రకాల తగిన ఆర్థిక తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వమే అందించబోతా ఉన్నది. అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న బలహీన వర్గాల కోసం 1000 కోట్ల బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలను కూడా రూపొందించి ముందుకు పోతా ఉన్నది. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. 17,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరిగింది. అదే రకంగా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తా ఉన్నది. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా జరుపుతా ఉన్నది. రైతాంగానికి పగటిపూట 9 గంటల విద్యుత్తును ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత నిరంతరాయ విద్యుత్తును అందించే ఒక బృహత్తరమైన ప్రయత్నం కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఈ జిల్లాలోని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి 8,000 చొప్పున 2 పంటలకు కావలసిన పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈ దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం వల్ల అప్పుల ఊబిలో రైతులు కూరుకుపోకుండా ఆదుకునే ఒక మంచి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. పెట్టుబడిని ప్రభుత్వమే భరించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రైతు సంఘాలను, సమాఖ్యలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాఖ్యలకు 500 కోట్ల రూపాయల మూల నిధిని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుంది. దీని ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందే శక్తి, సామర్థ్యాలను సంతరించుకోగలుగుతారు. రైతులకు అందుబాటులో ఉంచేందుకు 5,000 ఎకరాలకు ఒకరిని చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. రాష్ట్రం మొత్తాన్ని కూడా క్రాప్ కాలనీలుగా విభజించి రైతులకు సవ్యమైన సూచనలు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే ప్రయత్నం చేస్తూ అందరూ రైతులు ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాకుండా పండిన పంటలకు మార్కెటింగ్ వ్యవస్థ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పరిపాలనా విభాగాలు చిన్నవిగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల హితాన్ని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా పునర్విభజించుకున్నాం. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పోలీస్ కమిషనరేట్లు, కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, కొత్త సర్కిల్ కార్యాలయాలు, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఒకే చోట్ల అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్లను, పోలీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుని యొక్క కార్యాలయం, నివాస భవనాన్ని కూడా నిర్మించబోతా ఉన్నాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేస్తున్న కృషి ఫలితంగా మన జిల్లాలోని ప్రాంతాలు కూడా గడిచిన 3 ఏళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రగతిని ప్రజా ఉపయోగ నిర్ణయాలను ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నాను. మిషన్ భగీరథ ద్వారా మన జిల్లాకు చెందిన 13 మండలాల్లోని 341 ఆవాసాల ప్రజల కోసం సురక్షిత తాగునీరును అందించేందుకు 1132 కోట్ల రూపాయలతో పనులను చేపట్టాం. వచ్చే అక్టోబర్ మాసాంతంలోగా సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలతో సహా 99 ఆవాసాలకు, డిసెంబర్ నెలాఖరు వరకు 242 ఆవాసాలకు నల్లా ద్వారా సురక్షిత మంచినీరును అందించబోతా ఉన్నాం. ఆ దిశగా పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతా ఉన్నాయి. అదే రకంగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం కింద మన జిల్లాలోని 625 చెరువులకు గాను 1, 2, 3వ దశ కింద 184 కోట్ల రూపాయలతో 290 చెరువుల పునరుద్ధరణను ఇప్పటికే చేపట్టాం. వీటిలో 142 చెరువుల పనులను పూర్తి చేసినాం. మిగతా పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా జిల్లాలోని 600 చెరువులను అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు వాటికి జియో ట్యాగింగ్ ద్వారా సాంకేతికతను కూడా వినియోగించుకొని వాటిని పరిరక్షించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ పథకం కింద మన జిల్లాలో 81 కోట్ల రూపాయల పెట్టుబడితో 58 పరిశ్రమలను స్థాపించడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తద్వారా 812 మందికి ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా కల్పించగలిగాం. గంభీర్రావుపేట మండలం నర్మాల గ్రామంలో 50 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల మండలం పెద్దూరులో 120 ఎకరాలతో, తంగెళ్లపల్లి మండలం జిల్లెల గ్రామం సమీపంలో ఒక ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదే రకంగా సిరిసిల్ల, వేములవాడ ఈ 2 నియోజకవర్గాలకు సౌలభ్యంగా ఉండే విధంగా కొత్తగా ముంపుకు ఏర్పడి ముంపుకు గురై తర్వాత ఈ రోజు పునరావాస గ్రామాలుగా R&R గ్రామాలుగా ఏర్పడ్డ మరి పునరావాస కాలనీలకు అత్యంత సమీపంలో అక్కడ కూడా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. వీటి ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మరి అందించే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉద్యోగులకు, పింఛన్దారులకు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగుల సంరక్షణ పథకం ద్వారా 1885 రకాల వ్యాధులకు పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్నాం. అలాగే పాత్రికేయులకు పత్రికా విలేకరుల సంరక్షణ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 1885 రకాల వివిధ వ్యాధులకు పూర్తిగా ఉచితంగా వైద్యాన్ని అందించబోతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం నుంచి నేటి వరకు 2489 మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సా సేవలు అందించాం. ఇందుకు గాను 6,63,00,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అదే రకంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలను మరి ప్రకటించడం జరిగిన విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేములవాడ డెవలప్మెంట్ అథారిటీని, టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకుని వివిధ అభివృద్ధి పనులను గౌరవ వేములవాడ శాసనసభ్యులు రమేష్ గారి నేతృత్వంలో కొనసాగిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మన జిల్లాలో రుణమాఫీ పథకం కింద 56,109 మంది రైతులకి 4 విడతలుగా 239 కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందించేందుకు వ్యవసాయ అనుబంధం గల అధికారులు మే 12 నుంచి రైతు సమగ్ర సర్వేను ప్రారంభించబోతా ఉన్నారు. సర్వే ద్వారా రైతు ఇంటింటికి వెళ్లి రైతుల కమతాలు, భూమి రకము, బ్యాంకు ఖాతా తదితర వివరాలను కూడా సేకరించబోతా ఉన్నాం. కరువు జిల్లాగా పేరుపడ్డ రాజన్న సిరిసిల్ల రైతులకు తాగునీరు అందించి ఈ ప్రాంతం మొత్తాన్ని, ఈ బీడు భూముల మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్యాకేజీ 9, 10, 11, 12 మరియు ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని 2,04,865 ఎకరాలకు సాగునీరును అందించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పనులన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా 2018 సంవత్సరం అంతంలోగా ఈ పనులను పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను కూడా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. R&R కాలనీల్లో
పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి మరి అక్కడ ఎవరైతే పునరావాసం పొందబోతా ఉన్నారో వారిని తరలించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లాలో 1,04,828 మందికి వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత, బీడీ కార్మికులు, వికలాంగులకు ప్రతి నెల 11 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లాలో అర్హులుగా గుర్తించిన 1,591 మంది ఒంటరి మహిళలకు కూడా ఈ నెల 4వ తారీఖు నుంచి పెన్షన్ల మంజూరీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. వీరిలో అర్హులై ఉండి కూడా ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకుని మహిళలు ఎవరైనా ఉంటే వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వాటిని పరిశీలిస్తుందని చెప్పి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి అర్హులందరికీ ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటికే 1000 మందికి పైగా లబ్ధిదారులకు లాభం చేకూర్చడం జరిగింది. అర్హులైన వారందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించబోతా ఉన్నాం. స్కాలర్షిప్లు, బోధనా రుసుములు మంజూరు చేస్తూ విదేశాలలో కూడా విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో, మహాత్మా ఫులే స్కాలర్షిప్ పేరుతో అందజేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల మంజూరుకు కూడా పెద్ద ఎత్తున రాయితీలను కూడా ఇస్తా ఉన్నాం. జిల్లాలోని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా ఉన్నాం. వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో 22,50 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న 100 పడకల ప్రాంతీయ వైద్యశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆ భవన నిర్మాణ పనులు కూడా శంకుస్థాపన జరిగి పనులు కూడా జరుగుతా ఉన్నాయని చెప్పి సంతోషంగా మీతో నేను పంచుకుంటా ఉన్నాను. సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలలోని 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్లడ్ బ్యాంకును కూడా మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే సిరిసిల్ల ప్రాంతీయ వైద్యాసుపత్రిలో 13 కోట్ల రూపాయలతో కొత్తగా ఒక 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం. అందులో ఒక ఇంటెన్సివ్ కేర్ ను కూడా తొందరలో ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రోగులకు అదే రకంగా వారి సహాయకులకు కూడా లాభం కలిగే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అన్ని రకాలుగా సరైన వైద్యం వారికి అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 940 రకాల వివిధ రకాల వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉద్యోగులకు, పింఛన్దారులకు ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగుల సంరక్షణ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికై గత సంవత్సరం వర్షాకాలంలో 100% రాయితీపై ఎగువ మానేరు జలాశయంలో 10,50,000 చేప పిల్లలను, 95 చెరువుల్లో 20 లక్షల చేప పిల్లలను, మొత్తం 30,50,000 చేప పిల్లలను వదిలినాం. ఈ వేసవి కాలంలో చేపల వేటతో మత్స్యకారులు మంచి ఆదాయాన్ని గడించారన్న వార్త మా అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తా ఉన్నది. జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమంకు గొల్ల కుర్మ సోదరుల నుంచి మంచి స్పందన లభిస్తా ఉన్నది. మొత్తం 190 సొసైటీలలో 14,356 మంది సభ్యులుగా చేరినారు. ఈ సంవత్సరం సుమారు 45 కోట్ల రూపాయల వ్యయంతో 4,791 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థను 16,50 లక్షల రూపాయలతో తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సువిశాలంగా 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థ అశోక్ లీలాండ్ సంయుక్తంగా ఈ సంస్థ ఏర్పాటులో భాగం పంచుకుంటా ఉన్నది. ఈ సంస్థ రాష్ట్రంలోనే ఇది మొదటిది కాగా దేశంలో రెండవదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి అంటే కేవలం వైద్యశాలలు నిర్మించడంతోనే ప్రభుత్వ బాధ్యత తీరిపోదు. ప్రజలలో తమ ఆరోగ్యం పట్ల తగిన స్పృహను, చైతన్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రజలు దుర్వ్యసనాల బారిన పడకుండా, జీవితాలు నాశనం చేసుకోకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా
ప్రభుత్వంపైనే ఉన్నది. అందుకే జిల్లాలో గుడుంబా నియంత్రణను ఒక సవాలుగా తీసుకొని పేద ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నాన్ని జిల్లా యంత్రాంగం చేస్తా ఉన్నది. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన యువతరం ఈ గుడుంబా వల్ల అర్ధాయుష్కులై మరణిస్తున్న పరిస్థితి. దీన్ని అడ్డుకొని తీరాలనే ప్రయత్నం చేసి చాలా మేరకు ఈ విషయంలో కూడా విజయాన్ని సాధించాం. గుడుంబా తయారు మానేసే వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కూడా చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో పునరావాసం కింద ఈ తయారీ వృత్తిని వదిలేసిన వారికి 59 మందికి 2 లక్షల చొప్పున 1,18,00,000 రూపాయలను అతి త్వరలో అందించబోతా ఉన్నాం. ఈ చర్యలన్నీ కూడా సత్ఫలితాలిచ్చి 99% వరకు రోజు గుడుంబా తయారీ అమ్మకాలు నిలిచిపోయినాయి. 100% లక్ష్య సాధనే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతా ఉన్నాం. జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు వివిధ రకాల పోషణ ఆరోగ్య సేవలను అందిస్తా ఉన్నాం. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 4,706 మంది గర్భిణీ స్త్రీలకు, 3,906 బాలింతల స్త్రీలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతిరోజు గుడ్డు, పాలు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తా ఉన్నాం. 16,599 మంది 3 నుంచి 6 ఏళ్ల వయసు గల పిల్లలకు భోజనం, గుడ్డును అందిస్తా ఉండగా 19,257 మంది 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు టేక్ హోమ్ రేషన్ కింద అందిస్తా ఉన్నాం. దీపం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 94,758 మంది కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే 72,472 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. 45,853 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను అందించాం. మిగతా లబ్ధిదారులకు అతి త్వరలోనే కనెక్షన్లను అందించబోతా ఉన్నాం. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా, స్త్రీనిధి ద్వారా 2,784 సంఘాలకు గాను 100 కోట్ల రూపాయలను రుణంగా అందించడం జరిగింది. మన జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం ఇతరత్ర 4,185 అభివృద్ది పనులకు గాను 567 కోట్ల పనులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టగా వాటిలో 2,015 పనులను పూర్తి చేసినాం. 1,956 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా రహదారుల విస్తరణ, నిర్మాణం, అభివృద్ది, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి సంబంధించి 58 పనులను 436 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 6.9 కిలోమీటర్ల రోడ్లను 101 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసే పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతం గుండా రైలు మార్గం ఉండాలనేది ఈ జిల్లా ప్రజల దశాబ్దాల కళ. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ఈ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తన ప్రయత్నంతో ఒప్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడతా ఉన్నది. వేములవాడ, సిరిసిల్ల మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనుంది. రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు దేశంలోని నలుమూలలకు కూడా తక్కువ ఖర్చుతో సామాన్యుడు రైలు ప్రయాణం చేసే సౌలభ్యం కలుగుతుంది. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఆయువు పట్టుగా నిలవబోతా ఉందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను కూడా జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తా ఉందని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత సంవత్సరం వర్షాలు సమృద్దిగా కురవడం, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ భారీ స్థాయిలో జరగడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగింది. ఆశించినట్టే పంట దిగుబడులు రెట్టింపుకు మించి వచ్చినాయి. రైతుల పంట దళారుల పాలు కాకూడదు, ధాన్యం ప్రభుత్వ ప్రకటిత మద్దతుకు మద్దతు ధర కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో ఐకేపీ ద్వారా, PACS ద్వారా, DCMS ద్వారా మనం జిల్లా వ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను తెరిచి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు 53,677 మంది రైతుల నుండి 260 కోట్ల విలువైన 1,72,468 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 13,205 మంది రైతులకు 117 కోట్ల రూపాయలను ధాన్యం అమ్మిన వారికి నేరుగా
వారి ఖాతాల్లోనే జమ చేయడం జరిగింది. మిగతా చెల్లింపుల ప్రక్రియను కూడా సత్వరమే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నైపుణ్యం లేని గ్రామీణ ప్రజలకు పని కల్పించి సుస్థిరమైన ఆస్తులు సృష్టించాలన్నదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా 2,04,634 మందికి జాబ్ కార్డులను మంజూరు చేసుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 73,26,00,000 రూపాయలను ఖర్చు చేసి 22,68,000 పని దినాలు కూలీలకు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ సంవత్సరం పోయిన ఆర్థిక సంవత్సరం భారతదేశంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మొత్తం దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యను అభ్యసించే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందుగా సాయంత్రం పూట ప్రజా భాగస్వామ్యంతో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం గోరుముద్ద పేరుతో అల్పాహారాన్ని అందించడం శుభ పరిణామం. అలాగే ఇటీవల 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి 9.7 పైన జీపీఏ సాధించిన 27 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాబ్లెట్లను అందించి జిల్లా యంత్రాంగం ఆదర్శంగా నిలవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇతర జిల్లాలకు కూడా ఇది ప్రేరణగా నిలుస్తుందని చెప్పి కూడా నేను విశ్వసిస్తున్నాను. అలాగే నిస్సహాయులకు నిర్భాగ్యులకు అండగా ఉండేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు చేయూత సేవా సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా నేను హర్షిస్తా ఉన్నాను. ఈ సంస్థకు విరాళాలు అందించిన వారందరికీ కూడా నేను అభినందనలను తెలియజేస్తా ఉన్నాను. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపట్టి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చేందుకు 56,84,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నాం. పట్టణంలో విద్యుత్తును ఆదా చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్ఈడీ దీపాలను అమర్చినాం. దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అదే రకంగా కార్మికులను యజమానులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లాలోని మరమగ్గాలు చేనేత పరిశ్రమను బలోపేతం చేసి పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఒక త్రిముఖ వ్యూహాన్ని రూపొందించింది. నేతన్నలు ఉత్పత్తి చేసిన చేనేత నేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, నూలు రసాయనాలను రాయితీపై ఇవ్వడం, అదే రకంగా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్లూమ్లను ఆధునికీకరించి ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. కార్మికులకు ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా 15,000కు తగ్గకుండా వారికి వేతనం రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సిరిసిల్లాలోని నేతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 820 మరమగ్గాల పరిశ్రమలకు గాను 3,80,00,000 రూపాయల రుణమాఫీని కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరమగ్గాల కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే బృహత్ సంకల్పంతో 300 కోట్ల విలువ గల వస్త్రముల ఉత్పత్తికై రాజీవ్ విద్యా మిషన్ యొక్క పాఠశాల దుస్తులు, కేసీఆర్ కిట్టు, అదే రకంగా బతుకమ్మ చీరలు తదితర ఆర్డర్లను కూడా సిరిసిల్లాలోని నేత కార్మికులకే కేటాయించడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వస్త్ర ఉత్పత్తి నాణ్యత పెంచేందుకు వీలుగా 5,400 మరమగ్గాలను 100% రాయితీతో 15,90,00,000 రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. మిగిలిన మరమగ్గాలను త్వరలోనే ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టబోతా ఉన్నాం. ముద్రా పథకం కింద 237 మంది మరమగ్గాల కార్మికులకు 9,14,00,000 బ్యాంకు రుణాలను మంజూరు చేయడం జరిగింది. కార్మికుల ప్రయోజనార్థం థ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలుకై నిధుల కేటాయింపును జరిపినాం. సిరిసిల్ల పట్టణానికి అతి సమీపంలో 100 ఎకరాల స్థలంలో గ్రూప్ వర్క్ షెడ్లను నిర్మించి 2,000 మంది చేనేత నేత కార్మికులకు 4 సంవత్సరాల చొప్పున కేటాయించి ఉపాధి కల్పించబోతా ఉన్నాం ఈ సంవత్సరంలో అని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కోటి రూపాయలతో ఒక యార్న్ బ్యాంకును, అదే రకంగా 2 కోట్ల రూపాయలతో ఒక ఉమ్మడి వసతుల కేంద్రాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. టెక్స్టైల్ పార్కులోని 111 యూనిట్లకు గాను 7,19,00,000 విద్యుత్ రాయితీ బకాయిలను కూడా మంజూరు చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రాంతంలోని 5,000 మంది
మహిళలకు ఉపాధి కల్పించడానికి గాను తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో 30 కోట్ల రూపాయలతో 84 ఎకరాల స్థలంలో అపారెల్ పార్కు నిర్మాణానికి కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. టెక్స్టైల్ పార్కులోనే జూకీ కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు శిక్షణ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేనేత దుస్తులను ధరించాలని నేను ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు చేనేత దుస్తులను విధిగా ధరించాలనే నిబంధనను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో జిల్లాలోని అధికారులు ఉద్యోగులందరూ కూడా చేనేత లక్ష్మి పథకంలో భాగస్వాములు అయినారు. నేతన్నకు వెన్నుదన్నుగా నిలబడే ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వెన్నుదన్నుగా నిలబడ్డందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ జిల్లా ప్రజలు కూడా ఈ పథకంలో చేరి అందరూ కూడా మరి వారికి అండగా నిలబడాలని కూడా కోరుతూ చివరిగా ఒక మాట, ఉద్యమంలో సకల జనులము ఒకటై కదిలి దశాబ్దాల కలను సాకారం చేసుకున్నాం. అదే రకమైన స్ఫూర్తితో ప్రజలందరం కూడా ఒకటిగా కదిలి బంగారు తెలంగాణ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పునరంకితమవుదామని చెప్పి ఈ వేదిక నుండి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్లీ ఒకసారి మీ అందరికీ రాష్ట్ర తృతీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ.